and took one piece of white pepper, and there I told, Lord, now I want to live for you, and what I will do, you please write down, and I agree you for your will. Then I put my signature there. మా సోదరుని యొక్క టేబుల్ మీద నుండి ఒక పేపర్ తీసుకుని, ప్రభువా నేను ఏమేమి చేయాలో మీరన్నీ రాయండి అని నేను కింద సంతకం పెట్టాను. What a great joy that day I had. మరి ఆ రోజు నేను చేసినటువంటి పని ఎంతో గొప్పదని నాకు I అనిపించింది. great comfort. నాకు ఆ రోజు చాలా ఆదరణ పొందాను. I got hope. నాకు నిరీక్షణ వచ్చింది. As if I got job. నేను జాబ్ పొందకపోయినప్పటికీ, As I found a wonderful way. మరి ఒక మంచి మార్గం నేను కనుగొనలేకపోయినప్పుడు, And when my brother came, brother, I don't want to stay, I want to go back home. మరి నేను మా సోదరుడు వచ్చినప్పుడు నేను చెప్పాను, సోదరుడా నేను ఇక్కడ ఉండటం కాదు, నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను. I came home. నేను ఇంటికి వచ్చేసాను. Then one uncle took me Hyderabad for Bible college training. ఒక అంకుల్ గారు నన్ను బైబిల్ కాలేజ్ స్టడీకి తీసుకెళ్లారు. హైదరాబాద్ For Bible training, he took me to Bible college. బైబిల్ కాలేజ్కి ఆయన తీసుకెళ్లారు. He only spent money. ఆయనే డబ్బు ఖర్చు పెట్టారు. And in 1 year, I did not have money. My uncle also did not have money. Somebody paid without our knowledge. మరి ఒక సంవత్సరం అయితే నా దగ్గర డబ్బు లేదు, మా అంకుల్ దగ్గర డబ్బు లేదు, మాకు తెలియకుండా ఎవరో ఆ డబ్బులు చెల్లించారు. God started doing wonderfuls in my life. దేవుడు అద్భుతాలు నా జీవితంలో చేయడం ప్రారంభించారు. My mother was not willing for me to go for ministry. మరి మా తల్లిగారు అయితే నేను పరిచర్యకి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు. Because with that, in those days, in the ministry, no money was given. ఎందుకంటే ఆ దినాలలో మరి పరిచర్యలో ఎక్కువ డబ్బు ఉండేది కాదు, Very little. చాలా తక్కువ. So she told, you do job and do ministry. మా తల్లి అనేది, నువ్వు ఉద్యోగం చేసుకో, అదే విధంగా దేవుడి సేవ కూడా చేయాలి. My uncle who took me to Hyderabad told he used to call Appa, don't worry, if he does ministry, God will bless. మరి నన్ను తీసుకెళ్ళినటువంటి అంకుల్ గారు ఏమంటూ ఉండేవాడంటే, అప్ప భయపడకు, ఆయన కనుక పరిచయం చేసినట్లయితే దేవుడు ఎట్లాగో పోషిస్తారని చెప్పేవాడు. Well, I finished my training. మరి నేను నా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాను. After completing BD పూర్తయిన తర్వాత I started doing ministry. నేను సువార్త ప్రారంభించాను. But before that, before going to college, I made a commitment. మరి కాలేజీకి వెళ్ళే ముందు నేను ఒక తీర్మానం తీసుకున్నాను. Lord, ప్రభువా, since you have saved me, మీరు నన్ను రక్షించుకున్నారు కనుక I will do the ministry. నేను పరిచయం చేస్తాను. I will not do any job. ఏ యొక్క జాబు చేయను. What land I have, నాకున్న భూమి, I will cultivate that land. ఆ యొక్క భూమిని నేను సదును చేసుకుంటాను, పండిస్తాను. I'll get something out of that. దాని నుండి నేను ఏదన్నా పొందుకుంటాను. Because now I'm grown up. ఇప్పుడు నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను. Then I do the ministry. ఆ తర్వాత నేను సేవ చేస్తాను. Meanwhile, from LIC office one job came. మరి ఈ మధ్యలో ఏమైందంటే LIC ఆఫీస్ నుండి ఒక జాబ్ వచ్చింది. By that time I would be the senior manager there. మరి ఆ యొక్క సమయంలో నేను అక్కడికి వెళ్ళినట్లయితే నేను సీనియర్ మేనేజర్ అయిపోయేవాడిని. But I told no. మరి నేను నాకు వద్దు అని చెప్పి Went for training. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. Then ఆ తర్వాత the problem was I did not keep my commitment and started doing job in different Bible colleges. మరి నా యొక్క పరిచయం నేను ఏం చేశానంటే వేరు వేరు బైబిల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ నేను దేవుని యొక్క పరిచయం చేస్తూ ఉండేవాడిని. Though I got some money and started teaching in different Bible colleges. నేను వేరు వేరు బైబిల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ పరిచయం చేస్తూ ఉండగా As a లెక్చరర్ గా చేస్తూ then ఉండేవాడిని. I became principal. ఆ తర్వాత ప్రిన్సిపల్ అయ్యాను. And I could train along with other teachers around 2,000 young boys and girls to be pastor, to be evangelist, to be the some leaders or directors. 2,000 students. మరి నేను నాతో పాటు ఉన్నటువంటి లెక్చరర్లు అందరూ కలిసి నా యొక్క మరి పరిచర్యలో 2,000 మంది మరి సువార్థికులు గాను, పాస్టర్లు గాను, సేవకులు గాను తర్బీదు పొంది వెళ్ళాను. In 24 years of teaching ministry. నేను చేసిన ఈ 24 సంవత్సరాల మరి లెక్చరర్ గా ఉన్న సమయంలో But I had no peace of mind. అయితే నా యొక్క హృదయంలో సమాధానం లేదు. You may not believe. మీరు నమ్మరు, I had so many failures. నా యొక్క జీవితంలో చాలా ఓటములు వచ్చాయి, So many disappointments. చాలా Disappointments. చాలా నిరుత్సాహత. I married meanwhile. ఆ తర్వాత నాకు వివాహం అయింది. But there was no peace of mind. అయినా కానీ నాకు సమాధానం లేదు. Terrible failures in my life. భయంకరమైన తప్పిదములు నా జీవితంలో జరిగాయి. No success. విజయం లేదు. It's something like if I catch gold, that used to turn into mud.
మరి నేను ఎప్పుడన్నా బంగారం పట్టుకున్నట్లయితే అది మట్టిగా మారిపోయేది. This is how I could not work in one college. I had to go with different colleges. ఈ విధంగా నా జీవితంలో జరుగుతుంది కనుక ఒక కాలేజీ కాదు, ఇంకొక కాలేజీ కాదు, అలా చాలా కాలేజీకి నేను మారాను. Then I decided, తర్వాత నేను తీర్మానం తీసుకున్నాను. after working 24 years, 24 సంవత్సరాలు బోధించిన తర్వాత now for last few years I have started a church planting ministry. మరి గత కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క సంఘ స్థాపన సువార్త పరిచయం నేను When I was ప్రారంభించాను. there in Hyderabad Bible College, హైదరాబాద్ లో బైబిల్ కాలేజ్ లో నేను ఉన్నప్పుడు I came to know about our spiritual father Bhakta Singh ji. మరి భక్త్ సింగ్ గారు, ఆత్మీయమైన తండ్రి భక్త్ సింగ్ గారి గురించి నేను విన్నాను. My Bible college director, he told about Bhakta Singh మా బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారు భక్త్ సింగ్ గారి గురించి చెప్పారు. because he was very close friend of him. మరి ఆయన భక్త్ సింగ్ గారికి చాలా దగ్గర స్నేహితులు. Both they belong to Brethren group. ఇద్దరు కూడా బ్రదరన్ గ్రూప్ కు